ఉదయకాల సమయంలో కొన్ని నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. అందరూ నేను అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పండి. మనందరికీ ఒక విరోధి ఉన్నాడు. మనందరికీ, విశ్వాసులైనటువంటి మనందరికీ కూడా ఒక విరోధి ఉన్నాడు. ఎవరైనా? సాతాను. క్రైస్తవులందరికీ, విశ్వాసులందరికీ కూడా సాతాను విరోధి అయి ఉన్నాడు. విరోధి అయి ఉండి ఏం చేస్తాడు అని మనం చూస్తే, పిల్లరా, విశ్వాసులైన వారిని పడద్రోయాలని చూస్తాడు. విశ్వాసంలో నుండి లాగివేయాలని చూస్తాడు. దేవుని రాజ్యానికి వెళ్ళనీయకుండా వారిని ఆటంకపరచాలని చూస్తాడు సాతాను. ఇలాంటి వారి మీద అనేకమైనటువంటి ఆయుధాలు వాడు ఉపయోగిస్తూ ఉంటాడు. సాతాను దగ్గర ఎన్నో ఆయుధాలు ఉంటాయి. ముఖ్యంగా ఎవరైతే ప్రార్థనలు ఎదుగుతున్నారో, ఎవరైతే భక్తిలో ఎదుగుతున్నారో, ఎవరైతే విశ్వాసంలో దినదినము దేవునిలో ఎదుగుచూ ఉన్నారో ప్రియులరా, వారందరినీ కూడా లాగి పడవేయాలని సాతాను అనేక ఆయుధాలు వాడు ఉపయోగిస్తూ ఉంటాడు. సాతాను దగ్గర రకరకాల ఆయుధాలు ఉన్నాయి. అపవాది ఎవరికి ఏ ఆయుధం ఉపయోగించాలో వాడికి బాగా తెలుసు. వాటిలో కొన్ని ఆయుధాలు ఏంటంటే, ఒక 4 విషయాలు మనము ఈ పూట మనం నేర్చుకుందాం. సాతాను ఉపయోగించే ఆయుధాల్లో ఒక ఆయుధం ఏంటంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాము. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. మొదటిగా సాతాను ఉపయోగించే ఆయుధం ఏంటంటే, చింత అనే ఆయుధాన్ని ఉపయోగిస్తాడు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో కలిగే అనేక సమస్యలను గురించి, అనేక బాధల గురించి చాలా మంది విశ్వాసులు ఏం చేస్తారంటే, ఎప్పుడు చూసిన చింత, బాధ, దిగులు, వేదనతో కూర్చుంటూ ఉంటారు. నాకు ఎందుకు ఇలా జరిగింది? నా పరిస్థితి ఏంటి ఇలా అయింది? ఇంకా ఏం కాబోతుంది? ఏం జరగబోతుంది నా జీవితంలో అని చెప్పి ప్రియులరా ఎప్పుడు కూడా చింతిస్తూ ఉంటారు. ఈ చింతించే వాళ్ళు ప్రార్థన చేయరు. చింతించే వాళ్ళు బైబిల్ చదవరు. ఈ చింతించే వాళ్ళు ప్రార్థన ఉంటే ప్రార్థనకు రాలేరు. దేవుని బిడ్డలారా, ఈ చింతించే వాళ్ళు ఎప్పుడు కూడా చిరాకు పడుతూ ఉంటారు. ఈ రోజు నువ్వు జయించాల్సినటువంటి సాతాను యొక్క ఆయుధం ఏంటంటే చింతను నువ్వు జయించాలి. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దామా? హల్లెలూయా. యేసు ప్రభువు అన్నారు కదా, మీరెందుకు చింతిస్తున్నారు? మీలో ఎవడైనా చింతించడం వలన ఒక మోరెడు ఎక్కువగాని, ఒక మోరెడు ఎత్తు తక్కువగాని చేసుకోలేడు కదా. ఎందుకు మీరు చింతపడతారు? దేవుని బిడ్డలారా, ఆరోగ్యం లేదని, లేకపోతే ఉద్యోగం పోయిందని, లేకపోతే చదువుల్లో ఫెయిల్ అయిపోయామని, లేకపోతే బిడ్డలు పుట్టట్లేదని, లేకపోతే భర్త మారట్లేదని, ఇలా ప్రతి విషయంలో చాలా మంది చింతతోనే గడిపేస్తారు. సగం జీవితం చింతతోనే వెళ్ళిపోతూ ఉంటుందండి. ఒక ఆయన చెప్పాడు, చింత అనేది ఉయ్యాలాంటిదంట. ముందుకు ఊపుద్ది, వెనక్కి ఊపుద్ది, ఆ మనిషిని అక్కడే ఉంచుద్ది, ఎక్కడికి తీసుకెళ్ళి. అంటే దాని అర్థం ఏంటంటే, మనిషి జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తాడు, చింతిస్తాడు. జరిగిపోయింది, వెనకాల జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తాడు, ముందు జరగబోయే దాని గురించి ఆలోచిస్తాడు. ఏమిటి ఉయ్యాల ఎలా ఉంటుంది చెప్పండి? ముందుకు వెళ్తుంది, వెనక్కి వెళ్తుంది కదా. ఈ చింతించే మనిషి వెనక జరిగిపోయిన ఆలోచిస్తాడు, అలాగే ముందు జరగబోయే వాటి గురించి కూడా ఆలోచిస్తాడు. పోనీ ముందుకన్నా వెళ్తాడా, వెనక్కన్నా వెళ్తాడంటే ముందుకి వెళ్ళడు, వెనక్కి వెళ్ళడు, ఎప్పుడు చూసినా అక్కడే ఉంటాడు, ఏ పని చేయడు. దేవుని బిడ్డలారా, ఈ చింత అనేది చాలా ప్రమాదకరమైందని మనం గుర్తించాలి. సాతాను ఈ చింత అనే ఆయుధాన్ని మన మీద ఉపయోగిస్తూ ఉంటాడు. కనుక మనము దీన్ని జయించేవారముగా ఉందముగాక. చూద్దామా గట్టిగా? హల్లెలూయా. చేతులు పైకెత్తి హల్లెలూయా.
సైకాలజిస్టులు చెబుతున్నారు కదా, ఒక మనిషి ఆ చింత అనేది అలాగే పట్టుకుని ఉండడం వలన మనిషి సైకాలజిస్టులు ఏం చెప్తున్నారంటే, ఒక చిన్న బరువును మనిషి ఎక్కువసేపు పట్టుకుని ఉండడం వలన ఆ చెయ్యికి నొప్పి చేస్తుంది, చచ్చుబడే అవకాశం కూడా ఉంటుందని సైకాలజిస్టులు చెబుతున్నారు. అలాగే వాళ్ళు చెప్పేది ఏంటంటే, చిన్న సమస్యను కూడా నువ్వు రోజులు మోసుకుంటూ వెళ్తున్నావు అంటే, దాన్ని దించకుండా ఆ సమస్యను పక్కన పెట్టకుండా నువ్వు రోజులు మోస్తున్నావు అంటే నీలో అనారోగ్యాలు వచ్చేస్తాయి, మానసికమైన వ్యాధి నీకు వచ్చేస్తుంది, కృంగిపోతావు, ఏమీ చేయలేని వ్యక్తిగా మారిపోతావు. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీకు మీ బరువులు కూడా ఏం చేయాలంటే దించి వేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ చింత అంతా దించి వేయాలి. మీకున్నటువంటి బాధ, మీకున్న అనారోగ్యం, మీకున్నటువంటి మరొక రకమైన సమస్య ఏదైనప్పుడు కూడా పక్కన పెట్టు. పక్కన కాదు, యేసయ్య అంటున్నాడు, మీరు చింత యావత్తున్నా యేసయ్యని అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీ చింత యావత్తు ప్రభు మీద వేయండి, ఎందుకంటే ఆయన మీ గురించి చింతిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దామా హల్లెలూయా. నీకున్న ఏ సమస్య అయినా సరే, ఎలాంటి కఠినమైన జటిలమైన సమస్య అయినా సరే, నువ్వు మొయ్యొద్దు, దాన్ని పక్కన పెట్టు, నీ పనికి నువ్వు వెళ్ళు, జరిగేదేదో అదే జరుగుతుంది. నీ భుజాల మీద వేసుకుని మొయ్యొద్దు, అయ్యో నాకు అనారోగ్యం ఉంది, ఇక నేనే పని చేయలేను, అయ్యో నాకు బీపీ ఉంది, నాకు షుగర్ ఉంది, ఏ పని నేను చేయలేను, లేకపోతే నా ఇంట్లో నా పిల్లల మాట వినట్లేదే, ఇక నేనే పని చేయలేను అని చింతనే ఉయ్యాల్లో కూర్చొని ముందుకి వెనక్కి ఓగకుండా, దేవుని బిడ్డలారా, నువ్వు చేయాల్సిందేదో చేయి. ఖాళీగా ఉండమాకు. ఖాళీగా ఉన్న కాడి నుంచి ఏమవుతుందో తెలుసా, నీ చెయ్యి బరువెక్కినట్లుగా నీ గుండె అంతా బరువెక్కిపోతుంది. సమస్యల్లో నీవు దేవుని బిడ్డ ఏ పని చేయకుండా నువ్వు ఖాళీగా ఉంటే, ఇప్పుడు మీ చేతులు ఎలా బరువెక్కినాయో, చిన్న పేపర్ పట్టుకుంటే కూడా ఈ చెయ్యి ఎలా బరువెక్కుతుందో, అలాగే ఆ సమస్యను గురించి ఆలోచిస్తూ ఉంటే నీ గుండె కూడా బరువెక్కిపోతుంది. కాబట్టి దేవుని వాక్యం అంటుంది, చింతించవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చింత అనే ఆయుధాన్ని జయించు. మళ్ళీ చెబుతున్నాను, చింతించే వాళ్ళు ప్రార్థన చేయలేరు, చింతించే వాళ్ళు దేవుని వాక్యం చదవలేరు, చింతించే వాళ్ళు ప్రియులారా దేవుని యందు విశ్వాసం ఉంచలేరు, దేవుని యందు నమ్మిక ఉంచలేరు. అది చాలా ప్రమాదం. కాబట్టి నువ్వు ఆ చింతను ఏం చేయాలి, వదిలిపెట్టేసే వ్యక్తిగా ఉండాలి. ఫెయిల్ అయిపోయావు అనుకో, 10th ఇంటర్లోనో డిగ్రీలోనో ఫెయిల్ అయిపోయావు అనుకో, ఇక అదే ఆలోచిస్తూ ఉంటే నీ గుండె బరువు ఎక్కువైపోతుంది. నెక్స్ట్ ఏం చేయాలి, ఎందులో నేను ఫెయిల్ అయ్యాను, ఈసారి ఏ పుస్తకాలు చదవాలి, ఏ క్వశ్చన్ చదవాలి అని చెప్పి అది రెడీ చేసుకుని చదువుతూ ఉంటే, ఆలోచనలు పక్కన పెట్టి, దిగులు అనేది పక్కన పెట్టి నువ్వు చదువుతూ ఉంటే నిశ్చయంగా మరొకసారి నువ్వు తప్పకుండా జయం అనేది పొందుకుందువు గాక. అందరూ స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. చూడండి, చింత అనేది మనిషిని చిక్కిపోయేలాగా చేస్తుంది. ఉదాహరణకు మనం చూస్తాము, 2వ సమూయేలు గ్రంథంలో ఒక ఆయన మనకు కనబడతాడు. 13వ అధ్యాయం 2వ వచనంలో కనబడతాడు. అమ్నోను అనేటటువంటి వ్యక్తి అంట ఒక అమ్మాయిని ప్రేమించి, ఆ వ్యక్తి అంట రోజుకి ఏమైపోయాడంట, చిక్కిపోయాడు. తామారు కన్య అయినందున దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారును బట్టి ఏమైపోయాడంట, చిక్కిపోయాను. సో చింత ఏం చేస్తుంది అనమాట, మనుషులు చిక్కిపోయేలాగా చేస్తుంది. ఈ వ్యక్తి ఏం చేయడానికి కూడా ఇష్టపడడు. ఈ ఉదయకాల సమయంలో ఈ మొదటి ఆరాధనకు వచ్చిన దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా చింతతో ఉండి ఇక్కడికి వచ్చావేమో, రకరకాలైనటువంటి వేదనలతో ఉండి ఇక్కడికి వచ్చావేమో. దేవుడు అంటున్నాడు, దాన్ని విడిచిపెట్టు.
దాన్ని నీ మీద వేసుకోవాకు, దాన్ని పక్కన పెట్టు, దాన్ని విడిచిపెట్టి నువ్వేం చేయాలో ముందుకు వెళ్ళు. అప్పుడు నీకేమవుతుందంటే అది నీకు జయాన్ని తీసుకొని వస్తుంది. అందరూ స్తోత్రం చేద్దామా బిగ్గరగా హల్లెలూయా. నీ పక్కన వాళ్ళతో చెప్పండి, మీ చింత అంతా వదిలిపెట్టు, పక్కన పడేయని చెప్పండి. మీ చింత అంతా కింద పడేయని చెప్పండి. నీ చింత మోయి మాకు అని చెప్పు. ఇలా ఎందుకు చెప్తున్నానంటే నీ పక్కన వాళ్ళు చెప్తేనన్నా నీకు గుర్తుండిపోతుంది. ఓహో పలానా ఐపీసీ చర్చిలో రామపాడులో పాస్టర్ గారు చెప్పాడు, నా పక్కన సహోదరి చెప్పింది, నా చింత తీసి పక్కన పడేయాలంటాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి సాతాను నీ మీద ప్రయోగిస్తున్నటువంటి ఈ చింత అనే ఆయుధాన్ని నువ్వు జయించే వ్యక్తిగా ఉందువుగాక. దానియేలు గ్రంథం 3:16 షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు మనందరికంటే భయంకరమైన శోధన ఎదురైంది. తెల్లారితే చనిపోతారు, వాళ్ళు అగ్నిగుండంలో విసిరివేయబడతారు. ఎందుకంటే రాజు అన్నాడు కదా, ఇదిగో నేను ప్రతిష్ఠించిన ఈ బొమ్మకు ఎవడైతే మొక్కడో వాడిని తీసుకెళ్లి మండుచున్న అగ్నిగుండంలో పడేస్తానన్నాడు నెబుకద్నెజర్ రాజు. రాత్రి అంతా పడుకుని ఆలోచించాలి, లెక్క అయితే దిగులు పడాలి, నిద్ర లేకుండా గడపాలి, కళ్ళు ఎర్రగా అయిపోవాలి, మా కళ్ళు లోపల పోవాలి, ఈ బుగ్గలన్నీ లోపల పోవాలి, ముఖాలు లోపలకు తోసుకొని పోయి ఉండాలి వీళ్ళకు వాస్తవం అయితే. కానీ ఏమైందంటే వీళ్ళు అంటారు కదా, రాజా మేము మొక్కము ఇందును గురించి నీకు అసలు ప్రత్యుత్తరం ఇవ్వాలనే చింత కూడా. ఎంత గొప్ప ధైర్యం అండి, చూద్దామా హల్లెలూయా. రెండవదిగా సాతాను ఉపయోగించే ఆయుధం ఏంటయ్యా అంటే భయము. భయపెడతా ఉంటాడు సాతాను. ఈ రోజున అనేక మంది క్రైస్తవులను సాతాను భయపెట్టేస్తూ ఉన్నాడు పలు విధాలుగా. ఈ రోజున మనము భయాన్ని కూడా జయించేవారుగా ఉండాలి. ప్రతి దానికి భీతిల్లిపోవడం కాదు, ప్రతి దానికి కలవరపడిపోవడం కాదు, ప్రతి దానికి పిల్లల నిద్రలేని రాత్రులు గడపడం కాదు. ఈరోజు నువ్వు భయమును జయించే వ్యక్తిగా ఉండాలి. చూడండి, గొలియాతు ఇశ్రాయేలీయుల మీద యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళు ఏమయ్యారో చూడండి. 1 సమూయేలు గ్రంథం 17:11 చదువుకుందాం. 1 సమూయేలు 17:11. సౌలును ఇశ్రాయేలీయులందరూ ఫిలిస్తీనీ మాటలు వినినప్పుడు బహుభీతులైరి. ఆ మాట అంటలని చేసుకోండి, బహుభీతులైరి. భయము, భీతి, బహుభీతి. భీతి అనేది భయమును మించినది, ఆ బహుభీతి అనేది ఇంకా భీతిని కూడా మించిపోయినది. ఎవరు వీళ్ళు అంటే ఇశ్రాయేలీయులు, దేవుని ప్రజలే. గొలియాతు వచ్చాడు ఇశ్రాయేలీయుల మీద యుద్ధం చేయడానికి. ప్రియులారా, అలాంటి సమయంలో సౌలు రాజుతో పాటుగా అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేలీ సైన్యం అందరూ కూడా బహుభీతులైరి. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా ఒకసారి అందరూ కూడా హల్లెలూయా. బహుభీతులైరి అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తాను. మీరు పండుకున్నప్పుడు, రాత్రి వేళ పండుకున్నప్పుడు ఏదో మీకు భయంకరమైన పీడకలు వచ్చేసింది. పీడకలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, మెడుకు రాగానే ఒక్కసారిగా తుళ్ళిపడి లేచి కూర్చుంటారు. లేచి కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే మీకు చెమటలు పట్టేస్తాయి, ఒళ్ళంతా చెమటలు పట్టేస్తాయి, తలంతా ఏమవుతుందంటే డిమ్ముగా అయిపోతుంది. ఒక్కసారి తలంతా డిమ్ముగా అయిపోతుంది. ఎందుకంటే ఏదో జరిగిపోయిందని ఒక్కసారిగా తుళ్ళిపడి లేచావు, అంత భయం వచ్చేసింది నీలో. ఇజ్రాయేలీలు అంత భయపడిపోయారంట దేవుని బిడ్డలారా గొలియాతుని చూసి. సౌలు కూడా భయపడిపోయాడు, రాజు అయిన సౌలు కూడా భయపడిపోయాడు. ఒక నాయకుడిగా ఉండి ముందుండి నడిపించవలసిన వాడు, ముందు యుద్ధానికి వెళ్లాల్సినటువంటి వాడు, ఆయన కూడా భయపడిపోయి వెనకడుగు వేస్తున్నాడు ఆయన కూడా. కానీ ఒకే ఒక్క ఆయన భయపడలేదండి. ఎవరైనా చెప్పాలి, అందరూ చెప్పాలి, ఎవరైనా అందరండి. దావీదు భయపడలేదు, దావీదు భయపడలేదు.
నేను వెరీ గుడ్. భయపడరా? దేవుడికి స్తోత్రం కలుగుగాక. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఇజ్రాయేలీలు అందరూ బహుభీతులైపోయారంట. ఒకే ఒక్కడు ధైర్యం కలిగిన వాడు వచ్చాడు అక్కడికి. ఆయనే దావీదు. ఆయన అంటున్నాడు, నేను వెళ్తాను, నన్ను పంపిండి అంటున్నాడు. నన్ను పంపిండా బాబు అంటున్నాడు. నేను వెళ్తానే బాబు, మీరు ఎవరు వెళ్ళొద్దు, నేను ఒక్కనే వెళ్తాను, నన్ను పంపిండి అంటున్నాడు. ఎంత ధైర్యించాడు. ఒంటి మీద రోమాలు నెక్కబడుస్తున్నాయి ఆయనకి. గొలియాతుని చూడగానే కోపం వచ్చేస్తుంది, రోషం వచ్చేస్తుంది. భయాన్ని పక్కన పెట్టి బయలుదేరి ఆపకపోతే దూకేసేవాడే. దేవుని బిడ్డలారా, భయాన్ని వదిలిపెట్టడం వలన దావీదు ఘనత పొందుకున్నాడు. భయపడటం వలన సౌలు ఘనతను పోగొట్టుకున్నాడు. ఈరోజు ఎన్నోసార్లు భయపడి ఎన్నో బహుమానాలు పోగొట్టుకుంటున్నామేమో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. ఎన్నోసార్లు భయపడి దేవుని బిడ్డ నువ్వు చేయాల్సిన పనులు చేయలేకపోతున్నావేమో. ఎన్నోసార్లు నువ్వు భయపడి ఇంటర్వ్యూలకు వెళ్ళకుండానే చేతులు ఎత్తేస్తున్నావేమో. అమ్మో, అంత పెద్ద ఉద్యోగానికి నేను ఇంటర్వ్యూకి వెళ్తామా, నేను ఎక్కడ పాస్ అవుతానో అని భయపడి ఆగిపోతున్నావేమో. ఎన్నోసార్లు భయపడి రాయాల్సిన ఎగ్జామ్స్ రాయకుండా భయపడిపోతున్నావేమో. ఎంతో ఘనత పోగొట్టుకుంటున్నావేమో. ఎన్నోసార్లు భయపడి ఒక మంచి మంచి ఆఫర్లు నీకు వచ్చినప్పుడు అవి వదులుకుంటున్నావేమో. భయపడద్దు, ధైర్యంగా ఉండు. ధైర్యంగా ఉండే వాళ్ళకి దేవుడు ఎన్నో విజయాలు ముందు ఉంచుతాడు. హల్లెలూయా. చెప్దామా గట్టిగా? హల్లెలూయా. అమ్మో, నేను ఇది చేయలేను అని ముందే భయపడి ముందే చేతులు ఎత్తేస్తున్నావేమో. జాగ్రత్త, భయపడవద్దు. దేవుడు నీ పక్షంగా ఆయన ఉండేటటువంటి వాడు. సున్నతి లేని ఆ ఫిలిస్తీయుడంతా నేను దేవుని కుమారుని, దేవుని సంబంధిని అని చెప్పి దావీదు గ్రహించి దేవుడు నా పక్షంగా ఉంటాడు, ఆ సున్నతి లేని ఫిలిస్తీయుడి పక్షంగా దేవుడు ఉండడు అని చెప్పి గ్రహించి ప్రియులారా ఆయుధాలు లేకుండానే వెళ్ళిపోతున్నాడు. ఆయుధాలు కలిగిన మనిషిని జయించడానికి. మనిషిని కంటే రాక్షసు అనాలి ఆయన్ని. గొలియాతుని అనాలండి, రాక్షసుడు అనాలి. అలాంటి రాక్షసుడిని జయించడానికి ఆయుధాలు లేకుండానే వెళ్ళిపోతున్నాడు. ఆయనకున్న ఒకే ఒక ఆయుధము ఓడిసల. చిన్నప్పటి నుంచి అందులో బాగా నైపుణ్యం సంపాదించినటువంటి వాడు. దేవుని బిడ్డలారా, అయితే అతని నైపుణ్యం కాదు అతనికి జయమిచ్చింది. ఆయన అంటాడు, యుద్ధమో, అందరూ యుద్ధమో, గట్టిగా యుద్ధమో యెహోవాదే. ప్రియులారా, నీవు కూడా ఎప్పుడైతే దేవుడు నాలో ఉన్నాడు అని చెప్పి బయలుదేరుతావో ఖచ్చితంగా అది ఎలాంటి జటిలమైన సమస్యనైనా జయించుగాక. ఎందుకు భయపడతావు? అప్పుల సమస్య ఉందని ఎందుకు భయపడతావు? వడ్డీల మీద వడ్డీలు పెరిగిపోతున్నాయని ఎందుకు భయపడతావు? భయపడి ఎందుకు ఉరి తెచ్చుకుంటావు? భయపడటం వలన మనుషులకు ఉరి కలుగును అని సామెతల గ్రంథకర్త అంటాడు. భయపడి ఉరి తెచ్చుకునే వాళ్ళు ఉంటారు చాలా మంది. కోరి భయపడి చావును తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. భయపడి మరణాన్ని కోరుకునే వాళ్ళు ఉంటారు. ఎన్నడూ కూడా భయపడవద్దు. నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. దేవుని బిడ్డ, కాబట్టి సాతాను ఈ రోజున ఉపయోగించే ఆయుధం ఏంటో తెలుసా? భయం. ప్రార్థన చేయి, భయాన్ని వెళ్ళగొట్టు. అందుకే ఇందాడు కీర్తనకాడు దావీదేమన్నాడు? యెహోవా నాకు వెలుగును రక్షణైన ఉన్నాడు, నేను ఎవరికి భయపడతాను? ఆయన నా ప్రాణ దుర్గము, నేను ఎవరికి వెరతును అంటున్నాడు. వెరవటం అంటే భయపడి వెనక్కి తిరగటం అనమాట. దేవుని బిడ్డలారా, మనం ఎన్నడూ కూడా భయపడొద్దని దేవుని వాక్యం సెలవిస్తాం. మూడవదిగా సాతాను మన జీవితాల్లో ఉపయోగించే మరొక ఆయుధం ఏంటంటే అవిశ్వాసం లేదా అపనమ్మకం. దేవుని మీద అపనమ్మకం, అవిశ్వాసం, నమ్మకం లేకపోవడం
దేవుడు ఇది చేస్తాడా, ఇది ఎందుకు చేస్తాడు, ఆయన ఎలా చేస్తాడు, ఎంత పెద్ద సమస్య నుండి దేవుడు ఎలా విడిపిస్తాడు అని చెప్పి చాలామంది విశ్వాసులు ఈ రోజున ప్రియులారా అపనమ్మకంతో జీవిస్తున్న వారిని మనం చూస్తాం. అందుకే తోమాని ప్రభు అంటాడు చక్కని మాట, ఏమనంటే 20వ అధ్యాయము యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. తర్వాత ఆయన తోమాను చూసి, నీ వేలుడి చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాపి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. ప్రభు అంటున్నాడు తోమాతో, తోమా అవిశ్వాసిగా ఉండొద్దయ్యా అంటున్నాడు. ఏంటి తోమాలో అనుమానం ఏంటి, మిగతా శిష్యుల్లో లేని అనుమానం ఏంటంటే మిగతా శిష్యులేమో యేసు ప్రభు తిరిగి లేచాడు, మరణాన్ని గెలిచాడు, ఆయన మహిమ స్వరూపంతో సంచరిస్తున్నాడని చెప్తుండే తోమాలో ఉన్న డౌట్ ఏంటంటే ఆయన లెగలేదు, లెగిస్తే కనపడేవాడు కదా, మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారు, యేసు ప్రభు నేను కన్నులారా చూడాలి, చూడడమే కాదంట ఇంకా ఎంత అనుమానస్తుడో చూడండి. ఒకవేళ యేసు ప్రభు రూపంలో సైతాను కూడా వచ్చి అలా కనపడుతుందేమోనని మనోడి డౌట్ ఎంత పెద్దదో చూసారా. ఏమంటాడు ఆయన, చేతికున్న గాయాలలో నా వేలు పెట్టి, దేవునికి స్తోత్రం చెల్లిద్దామా, హల్లెలూయా. ఇప్పుడు మీ చేతికి ఎవరికన్నా గాయం అయింది అనుకోండి అమ్మా, నేను కానీ ఎవరన్నా కనుక వచ్చి ఆ గాయం మీద వేలు పెడితే ఏమవుతుంది, ఏమవుతుంది, తగ్గిపోతా, ఇంకా బాగా నొప్పి వస్తుంది. ఎలాంటి వాడు చూడండి, నేను యేసు ప్రభు గాయాల్లో వేలు పెట్టాలంట. ఎంత కోరిక మనోడికి, ఎందుకని అలాంటి కోరిక ఉంది ఆయనకంటే అతనిలో ఉన్న అపనమ్మిక, అవిశ్వాసం. ఈ రోజుల్లో చాలా మంది విశ్వాసుల్లో కూడా అవిశ్వాసం ఉంది. పేరుకి విశ్వాసులు మనలో నిండిపోయిందంతా ఏంటి అంటే అవిశ్వాసం, అపనమ్మకం అనేది ఉండకూడదు. యేసయ్య అంటున్నాడు, తోమా అవిశ్వాసిగా ఉండొద్దయ్యా, విశ్వాసిగా జీవించు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా, హల్లెలూయా. బయట వాళ్ళ మాటలు వింటే నీలో అవిశ్వాసం వస్తుంది, ప్రభు మాటలు విను, నీలో విశ్వాసం పెరుగుతుంది. శతాధిపతిని గురించి యేసయ్య మెచ్చుకున్నాడు కదా, ఏమనంటే ఇతనిలో ఉన్న విశ్వాసం ఇశ్రాయేలీలో కూడా నేను చూడలేదు అంటున్నాడు. ఆశ్చర్యపోయాడంట. పోయిన గురువారం చర్చిలో చెప్పాను. ఇక్కడేమో శతాధిపతి యొక్క విశ్వాసాన్ని చూసి యేసయ్య ఆశ్చర్యపోయాడు. మార్కు సువార్త 6వ అధ్యాయంలోనేమో తన స్వదేశంలో ఉన్న ప్రజల అవిశ్వాసాన్ని చూసి ఆయన ఆశ్చర్యపోయాడంట. అంటే విశ్వాసము యేసయ్యను ఆశ్చర్యపరిచింది, అది మెచ్చుకునేలాగా చేసింది. అవిశ్వాసము కూడా యేసయ్యను బిళ్ళరా ఆశ్చర్యపోయేలాగా చేసింది, అది యేసయ్యకు బాధ కలుగు చేసింది. ఈరోజు నీలో ఏముండాలంటే విశ్వాసం అనేది ఉండాలి. హల్లెలూయా. అందరు చెప్దాం చేతులెత్తి, హల్లెలూయా. ఏముండాలి నీలో? విశ్వాసం ఉండాలి. ఎవరి మీద ఉండాలి చెప్పాలి, అందరు చెప్పాలి. ఎవరి మీద ఉండాలి? దేవుని మీద విశ్వాసం ఉండాలి. ఒక యూట్యూబ్లో దైవజనుడు హెచ్కియా ఫ్రాన్సిస్ గారిని ఒక ఆయన ఉన్నాడు. ఆయన చెప్పిన ప్రసంగంలో ఒక దృష్టాంతాన్ని నేను విన్నాను. ఏంటి ఆ దృష్టాంతం అంటే, సెయింట్ ప్యాట్రిక్ అనేటటువంటి ఒక దైవజనుడు ఉండేవాడంట ప్రియులారా. ఆయన ఎప్పుడు ఒకటి అనుకునేవాడంట, ఏంటి అంటే నా ముందు దేవుడు ఉన్నాడు, నా వెనక దేవుడు ఉన్నాడు, నాకు ఈ పక్క దేవుడు ఉన్నాడు, ఈ పక్క దేవుడు ఉన్నాడు, నాకు పైన దేవుడు ఉన్నాడు, కింద కూడా దేవుడు ఉన్నాడు అనుకునేవాడు. ఇలా అనుకునేవాడంట. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ అద్భుతాలు జరిగాయంట. చనిపోయిన వాళ్ళు కూడా లేచేవాడు. నిజం. ఒకరోజు ఆయన ఐర్లాండ్ దేశానికి వెళ్ళాడంట సువార్త చేయడానికి. ఐర్లాండ్ దేశం
వెళ్తే అక్కడ రాజుకు తెలియజేశారంట, పలానా దేశము నుండి సెయింట్ ప్యాట్రిక్ అనే దైవజనుడు వచ్చాడండి, ఆయన ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు, నిజంగా ఆయనలో దేవుడు ఉన్నాడు, ఆయన ప్రార్థన చేస్తే ఎలాంటి కార్యమైనా జరుగుతుంది, చనిపోయిన వాళ్ళు కూడా లేస్తున్నారు అంటే నేను నమ్మను, తీసుకురండి నా దగ్గరికి అన్నాడు. ఐర్లాండ్ రాజు దగ్గరికి తీసుకుని వెళ్ళాను. సెయింట్ ప్యాట్రిక్ అనే దైవజనుడు, ఏంటి నువ్వు చనిపోయిన వాళ్ళని కూడా లేపుతా ఉండగా నిజమేనా అన్నాడంట. నేను కాదండి లేపేది, నాలో ఉన్న దైవ శక్తి, దేవుడే అలా చేస్తాడు, మీరు విశ్వాసం ఉంచితే మీకు కూడా అలా జరుగుతుందంటే పద అని చెప్పి సమాధి తోటలో తీసుకెళ్ళాడంట. అతని కుమారుడు చనిపోయి 10 రోజులు అవుతుందంట. ఐర్లాండ్ రాజు యొక్క కుమారుడు చనిపోయి 10 రోజులు అవుతుందంటండి. సమాధి తోటకు తీసుకెళ్ళాడు. నిజంగా దైవ శక్తి నీలో ఉంటే, ఇంతకు ముందు నువ్వు చనిపోయిన వాళ్ళని లేపింది నిజమైతే, ఇదిగో నా కుమారుని బ్రతికించు, యేసు ప్రభు నేను నమ్ముకుంటా అని చెప్పాడంట ఐర్లాండ్ రాజు. అప్పుడు వెళ్తున్నాడు, ఇక సమాధి తోటకు వెళ్తున్నాడు. ఏమనుకుంటూ, నా వెనక దేవుడు ఉన్నాడు, నా ఎడమ పక్క దేవుడు ఉన్నాడు, నా కుడి పక్క దేవుడు ఉన్నాడు, నా పైన దేవుడు ఉన్నాడు, నా క్రింద దేవుడు ఉన్నాడు, ఆయన నన్ను మోస్తున్నాడు అనుకుంటా వెళ్ళాడంట. తీయండి, మట్టి తీయండి అన్నాడు. ఆ సమాధి పగలగొట్టండి, ఆ రాళ్ళు తీసేయండి, ఆ మట్టి తీసేయండి. దేవుని బిడ్డలారా అక్కడ నిలబడి ప్రార్థన చేశాడంట. ఆ కుమారుడి పేరు చెప్పి పిలిచాడంట, బయటికి రా అనగానే చనిపోయి 10 రోజులైనటువంటి ఆ కుమారుడు కూడా వెంటనే శరీరము పొదిగి, నరాలు పొదిగి, పిల్లలు అంతవరకు కంపు కొడుతున్నటువంటి ఆ శవంలోనికి దేవుని మాట వెళ్ళి వెంటనే అతనిని లేపి బయటికి తీసుకొచ్చింది. హల్లెలూయా! అంత గొప్ప విశ్వాసం. అప్పుడు ఐర్లాండ్ రాజు నమ్మాడంట, ఈ సెయింట్ ప్యాట్రిక్ దేవుడు నిజమైన దేవుడు. అంతేనా? ఒకరోజు ఆ పట్టణంలో నడుచుకుంటూ వెళ్తుంటే ఒక యవనస్తుడిని పాము గరిచింది, తాసుపాము గరిచింది, పొదల్లోకి వెళ్ళిపోయింది. యవనస్తుడు అడిగాడంట దైవజనుడు, నిన్ను కరిచిన పాము ఏంటి వెళ్ళింది? ఆ పొదలోకి వెళ్ళింది. ఒకళ్ళు దాన్ని చంపుతాడేమో అనుకున్నారంట. ఆ పొదల్లోకి వెళ్ళి ఆ పామును పట్టుకొని, తోక పట్టుకుని ఇలా లేపి దాంతో అన్నాడంట, ఓ సర్పమా, ఇంకెన్నటికీ నువ్వు ఈ ఐర్లాండ్ దేశానికి రావద్దు అన్నాడు. ఈ రోజు వరకు పాములు లేని దేశం ఏదయ్యా అంటే ఐర్లాండ్ దేశం. ఒక్క పాము ఐర్లాండ్లో కనబడు. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, నో స్నేక్ కంట్రీ. న్యూజిలాండ్ కూడా పాములు లేని దేశమే, కానీ వాళ్ళు పాములు లేకుండా చేశారు, వాళ్ళు చేసుకున్నారు. అది ఐర్లాండ్ దేశం ఉంది. ఈ రోజు వరకు ఐర్లాండ్ దేశంలో ఒక్క పాము ఉండదు, ఏ పాము ఉండదు. ఆనాడు దైవజనుడు సెయింట్ ప్యాట్రిక్ అనే వ్యక్తి చెప్పిన మాట ప్రకారం ఒక్క పాము కూడా ఈ రోజున ఐర్లాండ్ దేశంలో లేదండి. రావద్దని చెప్పేశాడు ఆ రోజు. ఆయన ఎప్పుడు ఏమనుకునేవాడండి? మీరు కూడా అనుకోండి, దేవుడు మీలో ఉండును గాక. హల్లెలూయా! ఈ సమస్యలు ఉన్నప్పుడు, మీ వ్యక్తిగత సమస్యలు, లేదా మీ కుటుంబంలో సమస్యలు, మీ పిల్లల విషయంలో, లేదా అనారోగ్య విషయంలో ఎప్పుడు ఇలా అనుకుంటూ ఉండండి, నాతో ఎవరున్నారు? జీవము కలిగిన దేవుడు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఉంటే నీలో అవిశ్వాసం వస్తుందా? రాదు. ఎక్కడున్నాయి ఆ మాట? విశ్వాసమును చూసి యేసు ప్రభువు వారు ఆశ్చర్యపోయింది ఎక్కడుంది? వారి అవిశ్వాసమును చూసి ఆశ్చర్యపోయిన వచనం ఎక్కడుంది? మార్కు సువార్త 6వ అధ్యాయము 5వ వచనంలో ఉందో చూడండి. అందువలన కొద్ది మంది రోగుల మీద చేతులుంచి స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయలేదు. వారి అవిశ్వాసమును చూచి ఆశ్చర్యపడెను.
శతాధిపతి విశ్వాసాన్ని చూసి ఆయన ఆశ్చర్యపడ్డాడు. ఇజ్రాయెల్లో కూడా ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని. ఇక్కడేమో తన స్వదేశానికి వెళ్ళినప్పుడు యేసు ప్రభువు తన ప్రజలు ఆయన మీద విశ్వాసం ఉంచకపోవడాన్ని బట్టి ఆయన ఆశ్చర్యపోయాడంట. మందిరానికి వస్తున్న దేవుని బిడ్డ, ఈరోజు నీలో విశ్వాసం ఉందా? ఆ విశ్వాసం ఉందా ఒకసారి పరిశీలన చేయి. సాతాను నీ మీద ఉపయోగించే ఆయుధం ఇది. ఇది దేవుడు ఎందుకు చేస్తాడు? నీ ప్రయత్నం నువ్వు చేసుకో, ప్రయత్నాలు చేసుకోవాలి, చేద్దానట్లు. దేవుని మీద విశ్వాసం ఉంచు, దేవుని మీద నమ్మిక ఉంచు. ఒక వ్యక్తి అంటాడు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా, నాలో అపనమ్మిక అనేది ఉండకుండా నాకు సహాయం చేయయ్యా అంటాడు. చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయము 24వ వచనములో ఆ మాట మనం చూస్తాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 24వ వచనం. వెంటనే వచ్చిన అని తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండానట్లు సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. ఏముండద్దని ప్రార్థన చేస్తున్నాడు ప్రభుని. దేవా, నాలో అపనమ్మిక ఉండకూడదు. ఈరోజు నీలో అపనమ్మిక రాకూడదు, దేవుని మీద సందేహం రాకూడదు, అనుమానం రాకూడదు. దేవుడు చేయగలడా అనేటటువంటి డౌట్తోని ఉండకూడదు. దేవుడు చేస్తాడు అని నీవు అనుకోవాలి, నమ్మాలి, విశ్వసించాలి. ఆ విశ్వాసాన్ని నీవు జయించే వ్యక్తిగా ఉండాలి. 4వదిగా చెప్పి ముగించేస్తాను. ఇంకా సాతాను ఉపయోగించే మరొక ఆయుధం ఏంటంటే లూకా సువార్త 6వ అధ్యాయము 35వ వచనం చదువుదాం. మీరైతే అమ్మా, ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి. 4వది ఏంటి అంటే ప్రియులారా, సాతాను విశ్వాసులలో ఉపయోగిస్తున్న మరొక బాణం ఏంటయ్యా అంటే నిరాశ. ఆశను కోల్పోయిన పరిస్థితి. ఈ నిరాశ నిస్పృహలోకి వెళ్ళిన వాళ్ళు ఎప్పుడు కూడా ప్రియులారా, వాళ్ళు కోలుకోవడం చాలా కష్టం. ఏముంది, అంతా అయిపోయింది, ఇంకేముంది, నా జీవితం అంతా అయిపోయింది, ఇంక నాకేం లేదు ఇక అని ఎప్పుడు కూడా వీళ్ళు అదే ఆలోచనతో ఉంటారు. జరిగిపోయిన వాటిని జ్ఞాపకం చేసుకుని అలా చేయకుండా ఉంటే బాగుండేది, ఇలా జరగకుండా ఉంటే బాగుండేది, అలా పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుండేది, లేకపోతే ఇలా బిడ్డలు కనుక్కొని ఉంటే బాగుండేది, లేకపోతే నేను ఆ రోజు అలా గొడవ పడకుండా ఉంటే బాగుండేది. ఎప్పుడు ఇలా ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. నిరాశ అనేది వస్తే ఆ మనిషి మరణాన్ని కోరుకుంటాడు. సైకలాజికల్ పేషెంట్స్ పెరిగిపోతున్నారంటే ఈ రోజుల్లో. సైకలాజికల్గా దెబ్బతిని మానసిక రోగులు ఎక్కువైపోతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళని పట్టి పీడిస్తుంది ఏంటయ్యా అంటే నిరాశ. ఎందుకు బ్రతకాలి, ఏంటి నేను పుట్టి ఏంటి ప్రయోజనం, అందరు నన్ను ద్వేషిస్తున్నారు, నేను అందరికీ బరువైపోయాను, ఇది వాళ్ళు అనుకునేది. ముఖ్యంగా నేను అందరికీ భారం అయిపోయాను, అందరికీ నేను కష్టమైపోయాను, నేను ఎవరికి ఉపయోగంగా లేను, ఎందుకు బ్రతకడం అని ఇలా ఆలోచించి చాలామంది నిరాశలోకి వెళ్తారు. సాతాను ఉపయోగించేది అదే. క్రైస్తవులైతే అలా, దేవుడు కూడా నన్ను వదిలిపెట్టేశాడు, ఆయన కూడా నా ప్రార్థన వినట్లేదు, సమస్యలు ఎక్కువైపోతున్నాయి, ఇంకా బ్రతికి ఏంటి సాధించేది అని చాలామంది రోజుల్లో నిరాశగా వెళ్ళిపోతున్నారు. పొరపాటున అది మన జీవితంలోనికి రానియకూడదు. శబ్దమా హల్లెలూయా. నాకు ఈ రోగం రావడం ఏంటి, నాకు ఈ బలహీనత రావడం ఏంటి, నేను అందరికీ అసహ్యం అయిపోవడం ఏంటి అని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచించవద్దు, నిరాశ నీవే కాదు, నీకంటే గొప్ప దైవజనుడైన ఏలియాకే నిరాశ వచ్చింది ఒకనొక సమయం. ఎవరికి వచ్చిందండి? ఏలియా దైవజనుడు. నువ్వు అనుకుంటావే ఎప్పుడెప్పుడు ఇంట్లో నుండి ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుండు అనుకుంటావే నువ్వే. అలాగే ఆయన కూడా అనుకున్నాడు ఒకసారి.
ఎవరు ఏలియా అనుకోవడమే కదా, వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? సమాజాన్ని వదిలిపెట్టేసి దూరంగా అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఏది దావీదు అన్నాడే ఒకసారి, ఆహా నాకు కూడా పక్షి వల్ల రెక్కలుంటే ఎంత బాగుండే, అరణ్యానికి ఎగిరిపోయి అక్కడ నివసించి ఉందని అంటాడే. అలాగే దైవజనుడు అని ఏలియా అంటే దావీదుకు కూడా ఆలోచన వచ్చింది. ఏలియాకు ఆలోచన రావడమే కదా, వెళ్ళిపోయాడు కూడా. ఒక చెట్టు ఉందంట అక్కడ, బదరీ వృక్షం అంట, మరి అదేం చెట్టు, దాని కింద కూర్చున్నాడంట, ఏడుస్తున్నాడంట, భయంకరంగా ఏడుస్తున్నాడు. ఎవరైనా ఏలియాలే, ఎవరైనా ప్రవక్త ఏం చేశాడు? యెహోవా దేవుడిని రుజువు చేశాడు క్రియలతో. ఏమండి? రుజువు చేశాడు కర్మేలు పర్వతం మీద. బయలు ప్రవక్తలు వాళ్ళు చేసేది తప్పని నిరూపించాడు, ఎవిడెన్స్ చూపించాడు అక్కడ. అరే బయలు కాదురా దేవుడు, యెహోవాయే దేవుడు, నమ్మండ్రా నాయన అని చెప్పి ఆ కర్మేలు పర్వతం మీద ఎవిడెన్స్ కూడా చూపించాడు. చూపించడమే కాదు, 450 మంది బయలు ప్రవక్తల్ని నరికి పడేశాడు. అంత బలవంతుడు. ఎవరో చెప్పాలి, ఎవరో ఏలియా. అప్పుడు అక్కడి నుండి ఒక సౌండ్ వినబడింది. కొన్ని వినకూడని మాటలు మనం వినకూడదు, ఆ మాటలే మనం కృంగదీసేస్తాం. విన్నా వాటిని చెవితో వదిలి, ఆ చెవితో వదిలేయాలి. మనం ఆ మాటలు వదలం, ఈ మాటలు వదిలేస్తాం. ఈ చెవితో విని ఆ చెవితో. ఏ మాటలు? దేవుని మాటలు. ఆ మాటలు మాత్రం మన హృదయంలోకి వెళ్తాయి. ఏంటి నీకు అట్లా అయిందంటగా అంటదా ఒక ఆమె. ఆ మాట ఎక్కడికి వెళ్ళిపోద్ది? హృదయంలోకి వెళ్ళిపోద్ది. ఆయన విన్నాడు, ఏలియా విన్నాడు. ఒకే మాట ఉంది, యెజబెల్ అంది కదా, సాయంత్రం లోపు ఆయన తల తీసేస్తానంది. ఏమిటి ఎంత అజ్ఞానండి ఆమె, ఎంత మూర్ఖురాలండి. దేవుని అగ్ని దిగి వచ్చి దహన బలిని, మాంసాన్ని దహించేసిందంట. నిజంగా చూసిన వాళ్ళందరూ చెప్తున్నారు, నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు, నేను కూడా దేవుని నమ్ముకుంటాను, ఏలియాని గణపరుస్తాను, ఏలియాని గౌరవిస్తాను, అతన్ని పోషిస్తాను, అతని జీవితకాలం అంతా ఏం కావాలంటే అది నేను చూసుకుంటానని చెప్పి ఏలియా గురించి అనాలి ఆమె. కానీ ఇమంతా రివర్స్ అనమాట, ఆ క్యారెక్టరే రివర్స్ అనమాట. అలా అనుకుండా ఏముంటుందంటే 450 మందిని చంపుతాడా, అతని సంగతి ఏంటో తేల్చేస్తా, తెల్లారేపాటికి అతడు బ్రతకూడదు అని చెప్పింది. ఎంత అజ్ఞానండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. మిమ్మల్ని అడుగుతున్నా నేను, మేము ప్రార్థన చేస్తే మీకు ఏదైనా కడుపులో నొప్పి తగ్గిందనుకో, లేదా సైతాన్ని పోయిందనుకో, మేము ప్రార్థన చేస్తే మీకు ఏదైనా మేలు కలిగిందనుకో, ఏం చేస్తారు? పాస్టర్ గారు రండి, పాస్టర్ గారు వచ్చి టీ తాగలండి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, పాస్టర్ గారు భోజనం చేయండి, పాస్టర్ ఎలా అంటారు. కానీ ఈ టైపు, ఈమె ఆ టైపు కాదు. ఈ యెజబెల్ ఆ టైపు వేరు. దైవజనుడిని చక్కగా పూల్లో పెట్టి చూసుకోవాల్సింది పోయి ఏలియా అని అంటుంది కదా, తెల్లారేపడి చంపేస్తావు. మూర్ఖురాలా, ఎంత మూర్ఖురాలు నువ్వు, ఎంత అజ్ఞానివి. అలాంటి ప్రవక్త దొరుకుతాడా నీకు? అలాంటి దైవజనుడిని రాజ్యంలో ఉండడం ఎంత ఆశీర్వాదమో తెలుసా? అలాంటి దైవజనుడు దొరకడం నీకు ఎంత అదృష్టమో తెలుసా? మూర్ఖురాలా, మూర్ఖపు పని చేసింది, మూర్ఖమైన మాట మాట్లాడింది. ఏమనంటే తెల్లారేపడి చంపేస్తా. ఈ మాటిని పిల్లరా వెళ్ళిపోయాడు. చచ్చిపోతాను ప్రభా, నాకొద్దు, నేను చేయనంటే చేయను, నేను చేయనంటే చేయను, నా వల్ల కాదు. ఒక ఆడదాని చేతులు నేను చనిపోవడం ఏంటి అని చెప్పి చెట్టు కింద కూర్చొని ఏడుస్తున్నాడు. ఎవరు చూస్తారండి ఆయన ఏడుపు? ఎవరు చూసేవాళ్ళు లేరు. నిరాశ అలుముకుంది, నిస్పృహ ఆవరించింది, మరణాపేక్ష కలిగింది, జీవితం మీద విరక్తి కలిగింది. చచ్చిపోదానిక సొమ్మసిల్లి పడిపోయాడు. మనిషి ఎవరు చూడలేదు, కానీ చూడాల్సిన ఒక వ్యక్తి చూశాడు. ఆయనే ప్రభు, ఆయన యేసు. హల్లెలూయా. ఎందుకు దిగొచ్చాడు భూమి మీదకి? ప్రభువే. నేను అంటాను, దూత దిగి వచ్చాడని సింగులర్ వర్డ్ ఉంటే పాత నిబంధనలో ఆయన యేసు ప్రభు అనుకోవాలి.
దూతలు అంటే దేవదూతలు అనుకోవాలి. దూత దిగి వచ్చాడు అంటే ఆయన యేసు ప్రభువు అని నమ్మాలి. యెహోషువ దగ్గరికి వచ్చాడు దూసిన కత్తి చేత పట్టుకొని, ఆయన యేసు ప్రభువు అని నమ్మాలి పాత నిబంధనలో. అలాగే నేను నమ్ముతాను, ఏలియా పడిపోయినప్పుడు, సొమ్మసిల్లిపోయినప్పుడు యేసయ్యే దేవదూత వల్ల అక్కడికి వచ్చాడు. ఏలియా లేగయ్యా లే. ఆ ఒక్క మాటకి ఆయనకి మెళుకు వచ్చింది. భోజనం పెట్టాడు, ఆ దూత భోజనం పెట్టాడు. ఏలియా తిని మళ్ళీ పడుకున్నాడు. నిరాశ అంత నీరసం వచ్చేసింది చూడు. హలో, దేని గురించి ఆలోచించిన వాడికి 3 రోజులు అన్నం లేదు. ఆవిడ అసలు దేని గురించి ఆలోచించాడు ఆ వ్యక్తి. 4వ రోజు చింతపండు కారం నూరి అన్నం పెట్టండి, శుభ్రంగా తిని స్ప్రింగ్ లాగా లేగుతాడు. ఆలోచించే వాళ్ళు ఉన్నారే, దిగులు పడి నిరాశతో ఉన్నారే, 3 పూట్ల మటన్ బిర్యానీ పెట్టండి, గాలిపోయిన బంతిలాగా సతికిలు పడి పడుకుని ఉంటాడు. ఎల్రా బయటికి వెళ్ళి పని చేసుకుని నేను వెళ్ళలేను, నీరసం కూడా. కాబట్టి నిరాశ అనేది మన జీవితంలో ఎప్పుడు రాకూడదు. ప్రభు దూత ఆయన లేపి, ఏలియా శక్తికి మించిన ప్రయాణం ఉంది లే అని చెప్పి ఆయన లేపినప్పుడు ఆ మాట ద్వారా బలం పొందుకొని 40 రోజులు ప్రయాణం చేశాడంటే ఏం తినకుండా. అంత బలం వచ్చి. దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు నిరాశలోకి వెళ్తున్నారా? భర్త సరిలేడని, ఆయన ద్వారా అన్ని సమస్యలేనని, పిల్లల మాట వినట్లేదని, ఉద్యోగం లేదని, భార్య లోబడట్లేదని, అర్థం చేసుకోవట్లేదని, మనుషులు ఎవరు నిన్ను అర్థం చేసుకోవట్లేదు, అప్పుల ఊగులో కూరుకుపోయావని, ఇలాంటి పరిస్థితులు ఏనాడు నిరాశ రాని మాకు. కానీ ఈ రోజుల్లో నిరాశ నిస్పృహలు వచ్చేది ఎవరికంటే 20, 30, 40 ఏళ్ళ వాళ్ళకి జీవితం మీద రక్తం వచ్చేస్తాం. రాని మాకండి. మీ పట్ల దేవుని ఉద్దేశం ఉంది, దేవుని సంకల్పం ఉంది, ఆయన ప్రణాళిక ఉంది. దేవుడు మీతో ఉన్నాడని నమ్మండి. ఈ నిరాశ నిస్పృహలను మీరు జయించుదురుగాక. హల్లెలూయా. ధైర్యముతో బ్రతుకుదురుగాక, నిరీక్షణ కలిగి ఉందురుగాక, విశ్వాసముతో పోరాడుదురుగాక, మీ పరుగును కడముట్టించుదురుగాక. జయించుదాము, జయ జీవితం కలిగి ఉందాం. సాతాను ఆయుధములు అన్నిటినీ జయించి విజయోత్సవంతో ముందుకు వెళ్దాం. దేవుని మీద ఆనుకుందాం, ఆయన మీద ఆధారపడదాం, దేవుని యందు విశ్వాసం ఉంచుదాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.